వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ ఫస్ట్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ కోసం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం రండి. ఈ క్వశ్చన్ 2025 మేలో ఇవ్వడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద రఫ్ ఫిగర్ ఆఫ్ ద టాయ్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్ఫియర్ ఆఫ్ సేమ్ రేడియస్ అని అడిగాడండి. చూడండి, ఒక రఫ్ డయాగ్రామ్ ని డ్రా చేయమంటున్నాడు. అదంట ఒక టాయ్ ఏ విధంగా ఉందంట అంటే ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్, తర్వాత మౌంటెడ్ అనే పదం వాడుతున్నాడండి. చాలా ఇంపార్టెంట్. మౌంటెడ్ లేదా సర్మౌంటెడ్ అనే పదం వాడతాడు. కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్ఫియర్ ఆఫ్ సేమ్ రేడియస్. చూడండి, ఆ టాయ్ ఎలా ఉందంట, కోన్ అనేది హెమిస్ఫియర్ తో మౌంటెడ్ అయ్యి ఉంది, అంటే కలిసి ఉండడం జరిగింది. ఇది కోన్ అండి. ఈ విధంగా కోన్, ఈ కోన్ కును తర్వాత హెమిస్ఫియర్ కి సేమ్ రేడియస్ ఉండాలంట. ఈ విధంగా మీరు గీయాలి. చూడండి, ఇది కోను, ఇది హెమిస్ఫియర్, ఈ రెండు మౌంటెడ్ సర్మౌంట్ అయి ఉన్నాయి. సో ఇది రఫ్ ఫిగర్. ఈ విధంగానే మీరు చేయొచ్చు, లేదా ఈ విధంగా మీరు రఫ్ ఫిగర్ గీసుకోవచ్చండి. ఈ విధంగా గీయొచ్చు. ఈ రెండింటిలో ఏదైనా మనకి ఆన్సర్ ఒకటే. చూడండి, ఆ టాయ్ యొక్క రఫ్ ఫిగర్ ఇదేనా అవ్వచ్చు, లేదా ఇదేనా అవ్వచ్చు. ఏమడిగాడంటే ఆ కోన్ అనేది హెమిస్ఫియర్ తో సర్మౌంట్ అయి ఉంది. ఆ విధంగా సర్మౌంట్ అయిన ఒక టాయ్ యొక్క రఫ్ ఫిగర్ డ్రా చేయమండు. ఈ రెండింటిలో ఏది గీసినా ₹1 కాయిన్ మీ పాకెట్ లో ఉంటుంది. ఈ టాపిక్ సంబంధించిన 4 మార్క్స్ చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఈ విధంగానే ప్రీవియస్ ఇయర్ లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసి యూజ్ చేసుకోండి. మొదటి కామెంట్ లో లింక్ ఇస్తాను. జై హింద్.